భార్య ఉండి కూడా వేరే అమ్మాయి కావాలనుకున్న వారికి ఒక మాట. నీ భార్య నీతో ఉంది, అలాగే నీ పిల్లలు నీతో ఉన్నారు. నువ్వు వాళ్ళతో హ్యాపీగానే ఉన్నావు, కానీ నీకు ఇంకొక అమ్మాయి కావాలని, ఇంకొక ఆమె కావాలని నువ్వు ఎదురు చూస్తున్నావు. అలా చూస్తున్నావు, అలా ఆలోచన నీకు ఉంది అనుకున్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. అలాగే నువ్వు ఆమెతో పిల్లల్ని కనాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఎందుకంటే నువ్వు అలా చేయడం వల్ల నిన్ను 100 సంవత్సరాలు ఆయనతో జీవించాలి అని వచ్చిన భార్యకు నువ్వు అన్యాయం చేస్తున్నావు. అలాగే నీ కడుపున పుట్టిన పిల్లలకు నువ్వు అన్యాయం చేస్తున్నావు. వాళ్ళ భవిష్యత్తును నువ్వు అణిచివేస్తున్నావు. అది కొంచెం గుర్తుపెట్టుకొని, ఈ ఆలోచన ఎవరికైతే ఉందో ఆ ఆలోచన కొంచెం మార్చుకొని నీ కడుపున పుట్టిన పిల్లల్ని నువ్వు హ్యాపీగా చూసుకుంటావని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ మాట మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.